హై ఫ్రెండ్స్ అందరికీ నేను మీ శివ. ఈ వీడియోలో వచ్చేసరికి మాకు రోజువారీ ఫుడ్ ఏం పెడతారు అంటే 3 పూట్ల పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ డిన్నర్ ఏం పెడతారో చూపిస్తాయి వీడియోలో. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈరోజు శుక్రవారం మేము లేయడమే 10 గంటలకో 11 గంటలకో లేస్తాం. ఎందుకంటే నైట్ అంతా బాగా 10, 11, 12, 1 గంట వరకు కూడా తిరుగుతారు. వెళ్ళేసి మాల్కి నైట్ లేట్గా వచ్చారు. సో మమ్మల్ని అయితే లేపల. అందుకని చెప్పేసి కొంచెం ప్రశాంతంగా పడుకొని నిద్రపోయి 10 గంటలకైతే లేసి కొంచెం ఏదో పని ఉంటే అంతా క్లీన్ చేసి నీట్గా ఇప్పుడే రెడీ అయ్యి బయటకు వచ్చాను అనమాట. ఇప్పుడైతే డ్యూటీ ఉంది. మా మేడం వాళ్ళని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకురావాలి. వెళ్ళేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా పార్టీ అయితే చేసుకుంటారు. ప్రతి శుక్రవారం పార్టీ జరుగుతుంది. శుక్రవారం, శనివారం అంటే 2 రోజులు రికార్డ్ చేసి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే శుక్రవారం రోజు పార్టీ ఫుడ్ ఏముంటుంది, శనివారం రోజు నార్మల్గా ఫుడ్ ఏం చేసుకుంటాం మేము రూమ్లో. పొద్దున్నే లేసి టిఫిన్ చేసుకొని మధ్యాహ్నం భోజనం, నైట్ డిన్నర్ ఏముంటుందో చూపిస్తా క్లారిటీగా. సో వీడియోకి మాత్రం ముందుగా లైక్ చేయండి. సో వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. రూమ్లో ఇప్పుడు ఇద్దరం ఉంటున్నాం కాబట్టి ఇద్దరికి కలిపి మధ్యాహ్నం పూట మాత్రమే అంటే 1, 1:30, 2 ఆ టైంలోపు స్కూల్ డ్యూటీ లైఫ్ చేసుకొని రోజు వచ్చేస్తాం రూమ్కి. నేను వచ్చాను అనుకో, ముందు అన్నానికి ఒక హాట్ బాక్స్, కూర కోసం ఒక హాట్ బాక్స్, ఇట్లా 2 అయితే తీసుకొని పోయి పెడతాం అనమాట. అక్కడ చిన్న బెల్ అయితే ఇచ్చారు, ఆ బెల్ అయితే కొట్టాలి. సో దీన్ని రింగ్ చేసామంటే అక్కడికి వెళ్ళేసి తలుపు కడికి వాళ్ళైతే బయటకు వచ్చి అన్నం పెట్టిస్తారనమాట. సో ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం ఈ 5 రోజులు స్కూల్ డ్యూటీ ఎవరు ముందే అయిపోయి వచ్చారంటే రూమ్కి, వాళ్ళు మధ్యాహ్నం 1:30, 2 ఆ టైంలో వెళ్ళేసి అన్నం పెట్టించుకొని వచ్చి కూర్చొని తినేస్తారనమాట. అంటే మళ్ళీ అతనికి ఏ డ్యూటీ పడతాయో తెలియదు, నాకే డ్యూటీలు ఉంటాయో తెలియదు. సో ఎవరైతే ముందు వస్తారో వాళ్ళు అన్నం పెట్టించుకొని వచ్చి తినేస్తారు. వెళ్తున్నాడమ్మ, వెళ్ళేసి అన్నం పెట్టుకొని వస్తారనమాట. సో ఎవరైనా సరే మీ ఇద్దరం రూమ్లో ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు వెళ్ళి అన్నం పెట్టుకొని వస్తాము. ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్లో వచ్చి నేరుగా ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంకో డోర్ ఉంటుంది అనమాట. ఆ డోర్ దగ్గరికి వెళ్తే అన్నం పెట్టిస్తారనమాట. సో రోజు అంతే. మధ్యాహ్నం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన్నే వచ్చేస్తాడు ముందు. నేను వేరే ఏరియాకి వెళ్ళాలి కాబట్టి డ్యూటీ చేయడానికి. సో నేను రావడానికి లేట్ అవుతుంది. ఫుడ్ అయితే వచ్చేసింది. ఏమేమి పెట్టించారో చూడండి మీరు కూడా. అదే ఉల్లగడ్డలు, వైట్ రైస్ అనమాట. ఉల్లగడ్డలు ముందు ఉడకబెట్టి తర్వాత రైస్ పోసి ఉడకబెడతారు. రైస్, ఇది వచ్చేసి పప్పు, పెరుగు, ఉల్లగడ్డల తాలింపు, ఇది టమాటా గుజ్జు, అంటే మా సైడ్ అయితే టమాటా బజ్జీ అంటారు. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. అన్న అక్కడ కూర్చొని తింటున్నాడు. శుక్రవారం రోజు మాత్రమే మధ్యాహ్నం ఫుడ్ తింటాం, అండ్ నైట్కి కూడా పార్టీ ఫుడ్ వస్తుంది అనమాట. సో ఆ పార్టీ ఫుడ్ అయితే తింటాం. వచ్చేసి నిమ్మకాయ ఊరగాయ అనమాట. పప్పు, నిమ్మకాయ ఊరగాయ వేసుకొని తింటే బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. నైట్కి మళ్ళీ వేరే వెరైటీస్ వస్తాయి. నైట్కి పార్టీ ఫుడ్ వస్తుంది. అంటే సాయంత్రం 4, 5 అప్పుడు తింటారు అనమాట కోయటోళ్ళు ఎక్కువ. మనకి ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది అంతే. మధ్యాహ్నం అప్పుడు సపరేట్గా డ్రైవర్లకి, ఇంట్లో పని మనుషులకి ఫ్రెష్గా చేసి పెడతారు. నైట్ టైము పార్టీలు ఎట్లాగో చేస్తారు కాబట్టి ఆ ఫుడ్ అయితే పెడతారు అనమాట. సో శుక్రవారం రోజు మాత్రమే అలా ఉంటుంది. పువ్వు ఊరగాయ ఏమైనా మన ఊరగాయ తగిలితే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. సూపర్. నా ఆలు ఫ్రై ఎత్తుకోనా? ఆలు ఫ్రై ఎత్తుకో కొంచెం. పోదామా? ఏదో కొంచెం తమిళ్ అడ్జస్ట్ చేసుకోగలుగుతాం. పప్పు ఫుల్ కలుపుకొని ఊరగాయ 2 మిక్స్ చేసి ఇలా. ఏ కూర అయినా సరే అన్నం కన్నా కూర ఎక్కువ ఉంటుంది మన దగ్గర. సో కూర ఎక్కువ కలుపుకొని తింటా. బాబా, పప్పు నిమ్మకాయ ఊరగాయ టేస్ట్ ఎలా ఉంటుంది. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఈ ఎర్రగడ్డ అనేది ఖచ్చితంగా ఉంటుంది మా దగ్గర. పక్కా అన్నం తినేటప్పుడు తింటాం. ఇది మధ్యాహ్నం ఫుడ్. నైట్కి కలుద్దాం. ఓకే. టైం వచ్చేసి 8:10 అవుతుంది. ఫుడ్ అడుగుదాం పోయేసి. ఫుడ్ తీసుకొని వచ్చేసా. ఏమేమి ఇచ్చారో చూపిస్తా. శుక్రవారం అయితే ఈ పక్కా ఉంటాయి. సో ఇది వచ్చేసి వైట్ రైస్, అండ్ కింద వచ్చేసి మచ్చిపూస అయితే ఉంది. ఇది వచ్చేసి మటను, ఇది వచ్చేసి చికెన్ కర్రీ. అన్నకు ఒక దాంట్లో, నాకు ఒక దాంట్లో వేసి ఇచ్చారు. అంటే ఒకే దాంట్లో వేసి ఇచ్చి ఉండొచ్చు, సరిపోదని చెప్పేసి చిన్నదనమాట హాట్ బాక్స్. దాంట్లో సరిపోదు, ఇద్దరం మంచిగా తినొచ్చు అని చెప్పేసి ఒక గిన్నె నిండా, ఈ గిన్నె నిండా సపరేట్గా అయితే ఇచ్చారు. ఇంక ఇదేమో కేకు.
ఇదేమో చాక్లెట్, ఇది వచ్చేసి మ్యాంగో. ఇది ఒక స్పెషల్ ఉంటుంది అనమాట. కేక్ కానీ స్వీట్స్ కానీ ప్రతి శుక్రవారం పార్టీ అయితే జరుగుద్ది కాబట్టి సో అలాగా మనకి చికెన్ కర్రీ ప్రతి శుక్రవారం వస్తుంది. ఇదేమో రైస్, కేకులు, కూరలు. ఇది వచ్చేసి మజ్జిగ అనమాట, మేము తెచ్చుకుంటాం ఏమియాలో. ఇంకొచ్చేసి మధ్యాహ్నం అప్పుడు ఇచ్చిన పెరుగు, మధ్యాహ్నం అప్పుడు ఇచ్చిన టమాటో గుజ్జు. హోటల్ దీన్ని మర్చిపోతే అంతగా ఉడకదనమాట, అందుకని చెప్పేసి కొద్దిగా రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి మటను, మొత్తం కొవ్వు, మటన్ కొవ్వు. నైట్ టైం మామూలుగా రైస్ తినము, కానీ శుక్రవారం మాత్రం ఏంటంటే పొద్దున్న ఏం తినం కాబట్టి మధ్యాహ్నం 1-1:30 అప్పుడు తినేస్తాం ఫుడ్. ఆ తర్వాత నైట్ కొద్దిగా తీసుకుంటాం ఫుడ్. చికెన్ కర్రీ మన ఇండియన్ స్టైల్లో ప్రతి శుక్రవారం ఉంటుంది ఇట్లాగా. మధ్యాహ్నప్పుడు మాకు ఫుడ్ ఇస్తారు కాబట్టి పక్కా తింటాం. ఆ తర్వాత నైట్కి కూడా ఇదే మాదిరా పార్టీ జరిగే ఫుడ్ ఇస్తారు కాబట్టి దాంట్లో తిన్న కాడికి తినేసి మిగతా పడేస్తాం. ఎందుకంటే ఎవరికన్నా ఇవ్వడానికి కూడా మనం తినంగా మిగిలింది ఇచ్చినట్టు ఉంటుంది, బాగోదు కాబట్టి పడేస్తాము. ఈ ఫుడ్ను చేసి మిగలబెట్టుకొని రేపు తినడానికి కుదరదు, ఎందుకంటే రేపు మధ్యాహ్నం మళ్ళీ పెట్టిస్తారు ఫ్రెష్గా. సో ఇది అక్కడ పెట్టుకొని అంటే ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మళ్ళీ వేడి చేసుకొని తినిన రోజులు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడైతే అలా లేదనమాట. కొద్దిగా తీసుకుంటాం, లైట్గా తింటాం ఫుడ్, చాలా వరకు తగ్గించేసినాం. ఎప్పుడు చూసినా ఫుడ్ వీడియోలు అని చెప్పేసి అంటూ ఉంటారు చాలామంది. వారానికి ఒకటి అయితే ఫుడ్ వీడియో ఖచ్చితంగా పెడతా. సో దాంట్లో శుక్రవారం రోజు లేదు ఏదైనా పార్టీలు జరిగిన రోజు మంచి ఫుడ్ అయితే పెడతారు, నాన్ వెజ్ అది ఇది ఉంటుంది. రికార్డ్ చేసుకొని తర్వాత ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను అనమాట. సో రోజు అయితే ఇలానే ఉండదు, ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటుంది. ఎముక కాదు, చిగురింక అంటారు కదా, అది ఇది మటనే. దయచేసి మీరు ఏదో తప్పు అనుకోకండి, మటన్ అయితేనే పెడతారు మాకు, లేకపోతే పెట్టరు. ఇది వచ్చేసి చాక్లెట్ కేకు, బాగున్నా టేస్ట్. ఇది వచ్చేసి మ్యాంగో కేకు, ఫ్లేవర్ మ్యాంగో అనమాట. సూపర్. అది మనకి ఇచ్చిన నైట్ టైం ఫుడ్ అనమాట. ఓన్లీ ఫ్రైడే రోజు మాత్రమే పార్టీ జరుగుతుంది కాబట్టి ఫుడ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. అండ్ నార్మల్ డేస్లో ఎలా ఉంటుందో కూడా చూపిస్తా. ఇప్పుడు కోవిడ్లో టైం వచ్చేసి రాత్రి 10:40 అవుతుంది. చూడండి, బాగా చేశాడు, నిజంగా చాలా బాగుంది. ఎప్పుడైతే టైం ఉంటుందో అప్పుడు చేసి పెట్టేసామనుకో, పొద్దున్నే ఏదైనా టిఫిన్ చేయాలన్నా నైట్ డిన్నర్ చేయాలన్నా టక్ మనం చేసేసి వెళ్ళిపోవచ్చు. 8:40 అవుతుంది, 10 గంటలకు మనకు డ్యూటీ ఉందన్నమాట. అందుకని చెప్పేసి రాత్రి కర్రీ చేసాం కదా, దాంట్లో కుబూసులు కానీ చపాతీ కానీ తీసుకొని వద్దాము. ఇరానీ కుబూస్ కొనాలంటే ఖచ్చితంగా కవర్ అయితే ఉండాలి, ఎందుకంటే వాళ్ళు కవర్ అయితే ఇవ్వరు అనమాట, చపాతీ చేతిలో పెట్టిస్తారు. సో మనం కవర్ తీసుకొని వెళ్తే కవర్లో పెట్టుకోవచ్చు. మనకు సభాసదం జిమ్మే దగ్గర కేరళ మతం ఉంటుంది, ఇరానీ కుబూసులు ఉంటుంది. ఇంక ఇదేమో మాకు కేరళ మతము. అక్కడ కనిపించేది ఇరానీ కుబూసులు అంగడి. చూడండి, బ్యాగులు కానీ ఇట్లా లేదు కవర్లు కానీ ఇలాగా తీసుకొచ్చుకుంటారు అనమాట. అది లోపల చేస్తూ ఉంటారు. ఉదయం రీతి నాది 20 ఫిల్స్, ఇది 20 ఫిల్స్. 4 చపాతీ ఇది 50 ఫిల్స్ పిల్ల. ఇది వచ్చేసి 100 ఫిల్స్ అనమాట. 50 ఫిల్స్ 2, 100 ఫిల్స్ ఒకటి, అంటే ఒక్కొక్కటి 50 ఫిల్స్ అనమాట ఒక్కొక్క చపాతీ. ఈ కుబూస్ వచ్చేసి 20 ఫిల్స్ అంటే 5 రూపాయలు పడుతుంది, మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 5 రూపాయల 70 ఫిల్స్ పడుతుంది. ఈ చపాతీ వచ్చేసి 50 ఫిల్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో 13 నుంచి 14 రూపాయలు పడుతుంది. సో దీనికి తేడా చూడండి ఎంత ఉన్నదో. ఇదే చపాతీ 50 ఫిల్స్కి వచ్చేసి ఒక కుబూస్ ప్యాకెట్ అయితే వస్తుంది. దాంట్లో 6 కుబూసులు ఉంటాయి, చిన్నటివి ఇంతే మాదిరి సైజులో 6 కుబూసులు ఉంటాయి అనమాట. సో ఇంకోటి కొంచెం మందం కుబూసులు వస్తాయి, అది వచ్చేసి 5 ఉంటాయి, 50 ఫిల్సే. సో ఈ రెండు మీకు చూపిద్దామని తీసుకొని వచ్చిన. కుబూసులు గట్టి తీసుకొని సరిపోయిండు, నాకు టైం లేదు, మళ్ళీ 10 గంటలకు డ్యూటీ ఉంది. ఇప్పుడే ఆల్రెడీ 9 అయిపోయిన టైము, ఇంకా తినేసి బయలుదేరాలన్నమాట. అందుకని చెప్పేసి తీసుకొని వచ్చిన. నేను వెళ్ళేసి కుబూస్ అవి తీసుకొచ్చేసరికి అన్న నైట్ గుగ్గులు నానబెట్టి ఉండేసి దాంట్లోకి ఎర్రగడ్డ, అది టమోటా అండ్ పచ్చిమిరకాయ, క్యారెటు అన్నీ తరిగి దీంట్లో వేసాడు అనమాట. చూడండి, ఈ మా తరిగి నీట్గా సన్నలుగా గుగ్గులు నానబెట్టాడు, అంతే ఉడకబెట్టలేదు అనమాట. కొంచెం సలాడ్ లాగా అయితే రెడీ చేశాడు. నైట్ చేసిన కర్రీ బ్రొకోలీ కర్రీ, అది కానీ కుబూస్ కానీ
లేదు రైస్ అయినా కూడా సూపర్గా ఉంటుంది. మేమైతే ప్రస్తుతానికి ఇరానీ కుబూస్ ఒకటి చపాతీ తీసుకొని వచ్చాం. అలాగే సూపర్. ఇరానీ కుబూస్ పొద్దున్న ఎగ్స్ కానీ లేదంటే ఇట్లా చిన్న కర్రీ చేసుకొని కుబూస్ తెచ్చుకొని ఇలా చపాతి తెచ్చుకొని లేదంటే నార్మల్ కుబూస్ దొరుకుతాయి. ఇది ఇరానీ కుబూస్, నార్మల్ కుబూస్ ఏదో ఒకటి తినేస్తాం. లేదంటే అసలు తినకుండా డ్యూటీకి వెళ్ళిపోతాం. పొద్దున్నే చేసుకుని టైం ఉండదు అనమాట. అందుకే ఆ కర్రీ కూడా నైట్ చేసాం. కర్రీ మాత్రం ఎరగ తీశాడు. కారం కొద్దిగా తగిలిచ్చానా అన్నాడు. సరే తగిలి బ్రో అని చెప్పిన. కారం బాగా వేసేసరికి ఆ నుంచి అంటే ఆ నుంచి నీళ్ళు కారుతున్నాయి. చాలా అయిపోతుంది కదా, కారం ఎక్కువ తినం ఇక్కడ, అందుకని చెప్పేసి. నిజంగా చాలా బాగుంది టేస్ట్. నార్మల్ డేస్లో పొద్దున్నే పూట అంటే నిన్న పార్టీ జరిగింది, ఫుడ్ చూశారు. ఈరోజు వచ్చేసి నార్మల్ డేస్లో పొద్దున్నే పూట టిఫిన్ అయితే గడిచిపోయింది. మధ్యాహ్నం భోజనం ఏం పెడతారో నైట్కి నేనేం తీసుకొని తింటాం అనేది చూపిస్తా. టైం వచ్చేసి 2 అవుతుంది. మధ్యాహ్నం భోజనం కోసం ప్లేట్లు అయితే ఎత్తుకొని పోతున్నా. చూద్దాం ఏం పెట్టిస్తారో. మధ్యాహ్నం ఫుడ్ అయితే వచ్చేసింది. ఏమేమి ఇచ్చారో మీరే చూడండి. వేడి వేడి వైట్ రైస్, అందులోకి నైట్ చేశారు కదా చికెన్ కర్రీ, అది కాకుండా అంటే నైట్ మిగిలింది కాబట్టి కొద్దిగా వేసి ఇచ్చారు. ఇది కాకుండా వెజిటేబుల్ కర్రీ వేడి వేడిగా చేయించారనమాట. ఇంకేమో కరపచ్చకాయ. ఇద్దరికి ఇది ఫుల్ అయిపోతుంది అసలు. ఇది చికెన్ కర్రీ కొద్దిగా వేసుకుందాం. ఇది వచ్చేసి కోస, బెండకాయ, ఉల్లగడ్డ, క్యారెట్ అన్ని వెజిటేబుల్స్ వేసి చేసిన కూర. వేడి వేడి అన్నం, వేడి వేడి కూర. మధ్యాహ్నప్పుడు ఇలా అయితే ఉంటుంది. నిన్న పప్పు ఇచ్చారు చూసారు కదా. ఈరోజు వచ్చేసి వెజిటేబుల్ కూర. రేపు వచ్చేసి వేరే కూర ఏదైనా ఉంటుంది, రసం కానీ లేదంటే మన సైడ్ మామూలుగా ఇది చేసుకుంటాం కదా ఉల్లగడ్డల కూర సపరేట్గా, అంటే ఓన్లీ ఉల్లగడ్డలు మాత్రం వేసి కూర, అట్లా రకరకాలుగా కర్రీస్ అయితే చేసి పెడతారు. అండ్ ఒకవేళ ఈరోజు కూర మిగిలితే రేపటికి కూడా అదే ఇస్తారనమాట. ఒక్కోసారి అడ్జస్ట్ అయిపోవాలి. మన ఇంట్లో అయితే ఈరోజు కూర మిగిలింది రేపు తినమా చెప్పండి. అలాగా ఈరోజు ఏదైనా కూర ఎక్కువ చేయరు, లైట్గా చేస్తారు. అందులో కూడా మిగిలితే మరుసటి రోజు తింటాం. అది ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగుండదు. ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాం. మీరు బాగాలేదు ఇదేం తిట్టున్నది అట్టున్నది అనేది అది బాగునిందా, టేస్ట్ బాగా నచ్చిందా, కడుపు నిండా లాగిచ్చేస్తాం. కొంతమంది కోవిటీలలో డ్రైవర్లకి ఫుడ్ సరిగా ఉండదు. అంటే మన ఇంట్లో తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి మంచిగా చేసి పెడుతున్నారు. కొంతమంది ఇళ్ళల్లో పిలిపిన వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది ఇళ్ళల్లో వేరే దేశం వాళ్ళు ఉంటారు. అట్లాంటి దగ్గర వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ మాత్రం వాళ్ళకి వస్తాయి, మన ఇండియాకి సంబంధించి రావు. కాబట్టి కొంచెం ఫుడ్ దగ్గర ఇబ్బందిగా ఉంటుంది. అంటే కొంచెం సప్పగా ఉండటం, మన ఇండియన్ స్టైల్లో కూరలు చేయకపోవడం, అండ్ వాళ్ళు కోవిటోళ్ళకి చేసినట్టు మాత్రమే పెట్టడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి మంచిగా చేసి పెడుతున్నారు. ఫుడ్ దగ్గర మాత్రం ఏ ఇబ్బందిలే. అలాంటి దగ్గర చాలామంది డ్రైవర్లు ఏం చేస్తారంటే పని ఎక్కువగా ఉన్నా సరే అడిగి బియ్యం అవి ఇవి అన్నీ ఇప్పించుకొని చేసుకొని తింటూ ఉంటారు అనమాట. సో అలా చేసుకొని తినటం వల్ల కూడా కొంచెం యూజ్ ఉంటుంది. మనకు నచ్చింది చేసుకొని తినచ్చు కాబట్టి. అది ఈరోజు మనకి ఇచ్చిన మధ్యాహ్నం ఫుడ్. 9 అవుతుంది. సో 9 గంటలకి ఇరానీ కుబూస్ అయితే తీసుకొచ్చాడనమాట ఇన్స్టక్ నుంచి. అన్నకు కొంచెం టైం దొరికిందంట, అందుకని చెప్పేసి చేసుకొని తిన్నాము అని చెప్పేసి అంటున్నాడు. అవునా, చేపతో చేసి కండ మాత్రం కట్ చేసి ఇలా వాటరు అండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. దాన్ని కొంచెం మామూలుగా అయితే అలానే తినేయచ్చు, చాలామంది అలానే తింటూ ఉంటారు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కర్రీ లాగా చేసుకోవచ్చు అనమాట. పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, కొంచెం ఎర్రగడ్డ బాగా
వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమోటా ఎర్రగడ్డ ఇంత నీట్గా వేగిన తర్వాత కొంచెం మిరప్పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, అన్ని రకాల పొళ్ళు మన దగ్గర ఉండేటన్నీ పోసుకోవాలి. లాస్ట్లో టమాటో చాట్ వేసుకోవాలి. గట్టిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర వడము నల్లది. ఏం కర్రీ చేసినా కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది, స్మెల్ వేరే ఉంటుంది. టోనా కర్రీ రెడీ. ఈరోజు టైం దొరికింది కాబట్టి, అంటే రేపు పొద్దున్నే స్కూళ్ళు ఉంటాయి కాబట్టి ఈరోజు కొంచెం బిన్న వదిలేశారనమాట. ఒకవేళ టైం దొరకకపోయింది అనుకో మనం చేసుకుని తినేదానికి ఉండదు. సో టైం దొరికితే కొంచెం మంచిగా చేసుకొని హ్యాపీగా తినొచ్చు. ఇరానీ కుబూస్, టోనా కర్రీ, சூப்பராக இருக்குங்க. நான் எப்படிண்ணா இந்த மாதிரி பண்ணுறேன், 10 నిమిషాల్లో நல்லா రెడీ பண்ணிருக்கு మొత్తం వేరే లెవెల్. ఇది ఈరోజు నైట్ ఫుడ్ వచ్చేసి మధ్యాహ్నం మిగిలిన ఫుడ్ అనమాట. దీంట్లో వైట్ రైస్ అయితే అట్లే ఉంది, మధ్యాహ్నం మిగిలింది. వైట్ రైస్లో వాటర్ పోస్తున్నాను. ఇలా వాటర్ పోసి పెట్టామంటే కొంచెం బాగా మెత్తబడుతుంది రైసు. సో పొద్దున్న మజ్జిగ వేసుకొని బాగా కలుపుకొని నిమ్మకాయ ఊరకాయ ఎత్తుకొని అట్లా తింటా ఉంటే మామూలుగా ఉండదు. 1 గ్లాసు 2 గ్లాసులు కొట్టామంటే ఇంకా సాయంత్రం దాకా ఏం లేకపోయినా ఏం తినకపోయినా కూడా ఉండిపోవచ్చు. అందుకని చెప్పేసి వైట్ రైస్ వేస్ట్ కాకుండా అలా. చూసారు కదా, ఫుడ్ ఒక రోజు ఒక్కోలాగా ఉంటుంది, రోజు ఒకేలాగా ఉండదు. వీలుంటే చేసుకొని తినగలుగుతాం, లేకపోతే చేసుకొని తినేదానికి కూడా అవకాశం ఉండదు. సో అన్న అయితే రూమ్లోనే ఉంటున్నాడు, ఎక్కువ పని అయితే ఉండదన్నమాట. ఒకవేళ వెళ్ళినా కూడా డైరెక్ట్ రూమ్కి వచ్చేస్తాడు. నేను ఒకసారి బయటకు వెళ్ళానంటే వాళ్ళు ఒకటేసారి, అంటే వేరే ఇంటి దగ్గర పని చేస్తాను కాబట్టి అన్ని పనులు ఒకటేసారి చేయించుకొని పంపిస్తారనమాట. సో కొంచెం నాకు లేట్ అయిపోతుంది. ఏ టైంకి వస్తాను ఏ టైంకి రాలేను అనేది కరెక్ట్గా చెప్పుకోలేను నేను. సో ఇప్పుడు వచ్చేసి టైము 9:30 అవుతుంది నైటు. నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి టోనా చేప అయితే చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంక చేసిన తర్వాత ఇద్దరం కలిసి కూర్చొని ఇరానీ కుబూస్ తీసుకొని వచ్చినాడు, తిన్నాము. నిన్నటికి ఈ రోజుకి, అంటే పార్టీ జరిగే రోజుకి, పార్టీ జరగకుండా నార్మల్గా ఉన్న రోజుకి ఒకవేళ చేసుకొని తినాలంటే ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మీకు క్లారిటీగా తెలిసింది అనుకుంటున్నా. కానీ మిగిలిన రైస్ ఉంది కదా, ఇప్పుడు నువ్వు నీళ్ళు పోసావు కదా, ఆ రైస్ ఏదో మీరు ఇప్పుడు రైస్ తినొచ్చు కదా, చేసుకొని తినాల్సిన అవసరం ఏమి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. 3 పూట్ల రైస్ తినటం, లేదంటే మధ్యాహ్నప్పుడు ఫుల్గా తినేసి నైట్ టైం కూడా పడుకునేటప్పుడు 8 లోపు అయితే ఖచ్చితంగా రైసే తింటాం. 8 దాటిందంటే టైమింగ్ లేట్ అయిపోతుంది కాబట్టి రైస్ తినేసి పడుకున్నామంటే పొట్ట విరిగిపోతుంది అండ్ కొంచెం అరగదనమాట. నైట్ టైము మళ్ళీ డ్యూటీలు ఉంటాయి, పొద్దున్నే తెల్లవారుజామున లేయాలి. సో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి నైట్ టైం 8 దాటిందంటే రైస్ అయితే తినము, 8 లోపు అయితే రైస్ తింటాం పక్కా. సో నిన్న కూడా నైట్ 8-8:30 ఆ టైంలో తినేసాము అదన్నమాట. అందుకని చెప్పేసి మేము రైస్ నైట్ టైం తినాం. ఒకవేళ మిగిలినా కూడా ఆ రైస్లో వాటర్ పోసేసి పొద్దున్నే మజ్జిగ కలుపుకొని మంచిగా ఒక గ్లాస్ అయితే తాగుతాం, బాగుంటుంది చల్లగా. సో దయచేసి ఫుడ్ మాత్రం వేస్ట్ కాకండి. మీ దగ్గర ఉంటే ఎవరికైనా హెల్ప్ చేయండి, లేదంటే కడుపు నిండా తినండి. అంతేగాని ఫుడ్ మాత్రం దయచేసి వేస్ట్ చేయొద్దు, పడేయద్దు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా, బాయ్. జై హింద్.